మా అక్కని మీ ఇంట్లో వేస్తే మా అక్కకి ఏం సుఖం లేదు, వద్దు వెళ్ళు అని అంటే, లేదు నువ్వు నీ దగ్గర ఉన్నాని మా అమ్మ తెలుసు, నేను యాసిడ్ తాగి చచ్చిపోతా, నీ మీదనే పడతా అని 2 కాళ్ళు పట్టుకుంది మేడం. సమాజంలో నువ్వు చేసింది తప్పు, అతను చేసింది తప్పు, కానీ శిక్ష మాత్రం నీకే పడుతుంది, అతనికి ఎలాంటి శిక్ష పడదు. అదే మన సమాజం. మరి ఈ విషయం ఎన్ని యుగాల నుంచి మనం చూసుంటాం ఆడవాళ్ళం. మరి ఎందుకు నువ్వు ఈ తప్పటడుగు వేసావు? ఇంకా మన్నోడే కదా రిలేషన్, పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా అన్నట్టుగా నేను మూవ్ అయినా మేడం, అంతే. గుడ్డి ప్రేమలో పడిపోయి నువ్వు ఆలోచించలేదు, అసలు చేస్తున్న తప్ప రైటా అని ఆలోచించలేదు. కొన్ని మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు తెలియదే విషయం, మీరెవరు చెప్పి చూడలేదా? ఆ అమ్మాయి ఇప్పటి వరకు అంత పని చేసింది, 18 ఏళ్ళ అమ్మాయి మొగోళ్ళ దాంట్లో సూపర్ మార్కెట్ లో పని చేసింది కానీ మేడం ఇంత మాట తెచ్చుకోలేదు. ఆ అబ్బాయి మా అబ్బాయి మా సొంత మా చెల్లెలు మర్ద ఆయన ఒక్క ఫోన్ ద్వారా ఈ అమ్మాయిని చేసుకొని పరిచయం చేసుకొని అబ్బాయి మేమందరూ నువ్వు పోవద్దు ప్రేమ, నువ్వు చోరునివి, ఆ అమ్మాయి చోరది, ఆ అమ్మాయికి అలాంటి పనులు తెలివై, నువ్వు పోయి నువ్వు ఆమె చెడకొట్టే ఆమె దగ్గరికి నేను ఎందుకు పోతానని పని చేయకు, నాకేం మంచిగా వద్దు ప్రేమ అంటే లేదు. మా చెల్లెలు సొంతం వాళ్ళ అన్నకే ఇచ్చేసినాం, మా చెల్లెని వాళ్ళ అన్నకి ఇచ్చేసినాం. మేము ఆ స్టేషన్ లో కూడా తిట్టిన ఆ అబ్బాయిని నేనైతే మాకు మా కడుపు తోటి ఈ పంచాయతీ మాకు తెలియదు, వాళ్ళు కూడింది తెలియదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అన్నకి ఇచ్చింది మా సొంతం చెల్లెలు. అది ఇప్పుడు ఎక్కడ మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏమని మాట్లాడాలో అర్థం కాదు. వేరే అబ్బాయి అయితే చాలా మాట్లాడుతాం, కానీ మా అబ్బాయి కదా అని అనుకొని అసలు నా కాడ ఈ మాట నాకు ఎరకైనా కలిసి నా అబ్బాయిని కసిరిస్తూనే ఉన్నా. నువ్వు పోకు నువ్వు ఆ అమ్మాయి జోలి పోకు, మనం ఒకటి, మా చెల్లెని మీ ఇంట్లోకి ఇచ్చినాం, మాకేం సుఖం లేదు, మీకేం సుఖం లేదు. ఇప్పటికైనా కానీ నీకు తెలుసుకొని ఉన్నావు కదా, నువ్వు చిన్నపిల్ల కాని అని మేము ఎన్నోసార్లు చెప్పేసినాం మేడం. ఆ అబ్బాయికి 6 నెలలు 7 నెలలు ఈ అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఆయన ఉండి కనీసం పెళ్ళ మూడన్నా జర అట్లా బయటకు వెళ్ళి వస్తే మొగడన్నా ఏమిటికి కూరగాయల కాడ ఎన్నో లేట్ అయిందిలే అని మొగడన్నా ఓర్చుకుంటాడు, కానీ అంత ఓర్చుకోకుండా ఈ అమ్మాయిని మాట్లాడేదాన్ని. ఇంతసేపు ఏడిపోయినావు, ఇప్పటిదాకా రాలేదా అనుమానించే, ఇప్పటిదాకా చేయలేదా? ఇగో మళ్ళా మా చెల్లెలు కొడుకు అలా సొంతం అన్న కొడుకే, మా చెల్లె కొడుకు అంటే ఆ పిల్లగాడు కూడా చదువుకుంటాడే. అయితే మా చిన్నమ్మ పని చేస్తుంది కదా, పోయి 4 రోజులు మా నాన్న లేడు కదా, మా చిన్నమ్మ దగ్గర ఉంటే నాకు ఇంత పని చూపిస్తుంది, 2,000 3,000 సంపాదించుకొని పోతాను అనుకొని మా కొడుకు కూడా ఈ కాడికి పోయిండు. పోతే ఆయన బాబాయ్ అవుతాడు, వాళ్ళ అన్న కొడుకు అవుతాడు, వాళ్ళే కదా, ఇద్దరే కదా. పోయే వరకు ఆయన ఉన్నాడు ఈమె దగ్గర ఉంటే, ఆ చిన్న పిల్లగాడు చెప్పింది కూడా నీకు అర్థం కదా, బాబాయ్ నువ్వు ఈడ ఉండొద్దు, మా చిన్నమ్మ దగ్గర, మా చిన్నమ్మ అలాంటిది కాదు, నువ్వు ఎందుకు అనవసరంగా ఈడ ఉంటున్నావు, మరి ఇట్లా నువ్వు ఈడ ఉంటే మా అమ్మకు బదనాం, మాకు బదనాం, మరి మనలో చుట్టాలకు అందరికి బదనాం, వద్దు బాబాయ్ నువ్వు ఈడ ఉన్నట్టే చిన్నపిల్లగా నీకు అవసరం ఏముంది, నీకు అవసరమేంద్రా అని మా పిల్లగాడినే. ఇవన్నీ కథలు చాలా నడిచినాయి మేడం. ఆ పిల్లగాడు ఇగో నీ ముందర నీ మాట చెప్తాడు, ఇంకో అలా అచ్చంపేటలో జైల్లో తోలినాడు, స్టేషన్ లో తోలినాడు, నేను కూడా పోయినా మేడం. నాకు తెలియదు వీళ్ళ పంచాయతీ అని తెలియదు. మాకు అక్కయ్య బాగలేదమ్మా, సాగు బతుకుల మీద ఉన్నదని మా చిన్నమ్మ నాకు ఫోన్ చేసేది. ఏం కేసు పెట్టారు? పోలీస్ కేసు పెట్టిరు ఈ అమ్మాయి మీద. ఏం కేసు? ఇట్లనే నన్ను ఇట్లా మోసం చేసిండు పెట్టిండ్రు. అయితే ఈమె సమస్య నాకు తెలియదు. అయితే మా చిన్నమ్మ నాకేమని ఫోన్ చేసింది, బాబాయికి బాగలేదు, ఒక 2,000 పట్టుకొని రామ్మా దవాఖానలో చూపించుదామని చెప్పింది. నేను ఇక్కడనే ఉంటాను, హైదరాబాద్ ఉంటాను చెప్పబెట్ల. అయితే నేను 2,000 తీసుకొని ఇంకా బాబాయ్ బాగాలేదంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు అన్నట్టు ఇంకా తీసుకొని పోయే వరకే బాబాయ్కి అయితే బాగలేదు కరెక్టే, కానీ ఇట్లా సంగతి అమ్మ చెల్లె ప్రెగ్నెంట్ ఉంది, మరి ఆ ప్రేమను ఆ పిల్లగాన్ని ఇట్లా స్టేషన్లో చేసినాం, జైలుకైనా పోతా కానీ నేను ఆ పిల్లని చేసుకొని అంటుండవు అని అన్నా. అయ్యో ప్రేమ అప్పుడు తెలిసింది నాకు, అరే ఈ పిల్లగాడు ఇంతవరకు తెచ్చుకున్నాడని. అప్పుడు పోయి నేను ఇంకా పోలీసులతోటి జరిగిన అబ్బాయిని చూస్తాయా అని అంటే చూడిపోమ్మా అని తోలి నాకు మేము మరిదైనా కానీ తమ్ముడని పిలుస్తాం. ఏంది ప్రేమ ఇట్లా చేసినావు, నువ్వు మన దాంట్లో మనదే కదా, ఇట్లా చేసినావు, నువ్వు పరాయి పిల్ల కాదు, నువ్వు పరాయిని కావు, నిన్ను తిట్టాలనా అమ్మాయిని తిట్టాలనా, ఏమని తిట్టాలా మిమ్మల్ని, ఏం గలీజ్గా తిడితే గలీజ్గానే అయిపోయాయి, మంచిగా తిడితేనే మీరు పిల్లలు ఏమి వినుకుంటట్లేదు నీకు అని. ఇంకా నేను గలీజ్గానే 2-3 మాటలు అనుకున్నాను మేడం, ఏమన్నాను కానీ సిగ్గు శరము ఏమన్నా ఉందా నీకు, మీ అమ్మ మీ నాయన వాళ్ళు పెద్దోళ్ళు, మీ అన్న పెద్దోడు ఉన్నాడు సర్పంచ్ ఆయన, ఆయన మాట పోగొట్టినట్టు
సరే నువ్వు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి 3 నెలలు అంట, మరి ఏం చేస్తావు ఆ అమ్మాయి నువ్వు ఇప్పుడు అంటే జైలు చేస్తా అన్నాడు. జైలు చేస్తే నువ్వు చదువుకుంటావు, నువ్వు ఎన్ని రోజులు జైలు చేస్తావు? ఈ జైలు నీకు ఎప్పటిదాకా ఉంటది కదా, ఇప్పుడైతే పోదు కదా. ఈ అబ్బాయి ఆమె కొడుకును కంటదో పిల్లనో పిల్లగానో కంటది కూర్చుంటది. మరి నువ్వు ఎన్ని రోజులు జైలు చేస్తావు? నేను ఎన్ని రోజులు జైలు చేస్తావు కానీ అమ్మాయిని జైలు చేసుకోను అన్నాడు. మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే ఇంతవరకు ఆయన మోసం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే చేశాడు తప్ప మరి అతను మళ్ళీ నీకు తోడవుతాడని నీకు నమ్మకం ఉందా? ఇంకా ఈమె నమ్మకం పట్టుకుంది అప్పటి వరకు చేసుకుంటారా అని. మళ్ళీ నాకు ప్రెగ్నెంట్ అయిందని చెప్పినా మేడం, చెప్తా అన్నాడు కదా తీపించుకుంటా నేను అంటే వద్దు నేను ఎందుకు నాకు తెలియదా అతను అన్నాడు. వద్దు నాకు తెలియదు. మా అమ్మ అన్నది మేడం ఏందయ్యా ఇట్లా చేసినావు పెళ్లి కాక ముందే తీపిస్తా అంటే వద్దమ్మా నేనే కదా నాకు తెలియదా వద్దు ఉందని. అప్పుడు కూడా అతని మాటలు విన్నావు? ఆయన మాటలు విన్నది. అంటే సరిత నువ్వు చేసినవి ఒక తప్పు కాదు. మొదటేమో పెళ్లి కాకముందు తొందరపడటం నువ్వు చేసిన పెద్ద తప్పు. రెండోది సరే ఆ సాహసం చేసావు, అలాంటప్పుడు పిల్లలు కలగకుండా ఎలా జాగ్రత్త పడాలనేది ఒక చదువుకున్న అమ్మాయి నువ్వు కనీసం తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడి ఉండాల్సింది. ఆ పని కూడా నువ్వు చేయలేదు. ఆ తర్వాత పిల్లలు ఇప్పుడు కనటం సమంజసం కాదు అనుకుంటే దానికి కూడా మేడం వద్దు అది కూడా నువ్వు చేయలేదు. మరి ప్రతిసారి ఒక మోసగాడి మాటలు నమ్మటం, ఆ నమ్మి ప్రతిసారి ఇలా ఒక్కసారి మోసపోవచ్చు, ప్రతిసారి మోసపోవటం అంటే అందులో నీ తప్పు కూడా ఉంది. నేను చెప్పినా మేడం నాకు వద్దు అని అంటే లేదురా నేనే కదా నాకు తెలుసు కదా ఉండని అందరు చేసుకుంటలేరా పిల్లలు పుట్టినాక పెళ్లి చేసుకుంటలేరా పుట్టిన తర్వాత నేను చదువు అయిపోయిన తర్వాత చేసుకుందాం మీ ఇంట్లోనే ఉన్నావా నేను ఎక్కడ పోతా అని నన్ను మస్తు నమ్మించిండు మేడం. నమ్మించాడు? అవును మేడం. ఇప్పుడు చేసుకుంటానంటున్నాడు అంతేగా? అలాగే 3-4 లక్షలు నిన్ను తప్పించడానికి అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నా దానికి దిగడం అర్థం. ఆయన పిలిపించి ఏమంటాడో విందాం.